వల్ల తిరిగినప్పుడు అక్కడ చాలా సమస్యలు ఎదురైనాయి నాకు. అప్పుడు నాకు దృష్టి కలిగి ఇక్కడ నిలబడాలన్న కోరిక కలిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వరద కాలువలో చాలా అది శిథిలావస్థలో ఉన్నది. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇల్లు లేని వాళ్ళ నిరుపేదలు ఎంతో మంది. అటువంటి వాళ్ళకు కూడా 15 మంది ఇళ్ళ స్థలాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము. 10 మందికి ఖాళీ ప్లేస్లు 5 లక్షల లోను శాంక్షన్ చేయించాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి 2వ విడతలు కూడా 10 మంది శాంక్షన్ చేయించారు. నేను వాళ్ళు ప్రజలు అక్కడ ఆదరించి గెలిపిస్తే నేను వాళ్ళ కోరికలను నెరవేరుస్తా. వాళ్ళు అధిక మేరకు గెలిచేయాలని కోరుకుంటున్నా. వారి వ్యవస్థ, స్ట్రీట్ లైట్లది, తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా నా దృష్టికి రావడం జరిగింది. మరి కడుపు బీదలైనటువంటి ఈ మైనార్టీ సోదరిమణులు మరియు అలాగే ఇంకా చాలామంది కూడా బీద స్థితిలో ఉన్నటువంటి చాలామందిని నేను చూడడం జరిగింది. వాళ్ళందరూ చూసిన తర్వాత మా ఇద్దరికి మాకు బాగా బాధ కలిగి మరి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు మనం వీళ్ళకి సేవ చేద్దాం, మనకు కొంత పుణ్యం వస్తుంది అన్న ఉద్దేశంతో మేమిద్దరం కూడా నన్ను 11వ వార్డుకు రమ్మన్నా కూడా నేను అక్కడికి పోకుండా 9వ వార్డు ప్రజలు నన్ను నమ్ముకున్నారు, నన్ను ఆశీర్వదిస్తా అన్నారు. ఇక్కడికి వద్దామన్న ఆలోచనలో ఇక్కడికి వచ్చాం. మరి వస్తే ఇక్కడ ఉన్న సోదరిమణులు మొత్తం 9వ వార్డు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వన్ సైడ్గా మీరే మాకు కావాలి, 3 పర్యాయాలు గెలిచిండ్రు, ఇప్పుడు గెలిస్తే 4వ పర్యాయం తప్పకుండా మిమ్మల్నే గెలిపిస్తాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా మేము అక్కడ తీసుకుంటాం, ఇక్కడ మీకు ఓట్లు వేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మా బతుకులు బాగు చేసుకుంటాం, మా ఇండ్లు బాగు చేసుకుంటాం, మా వాడను బాగు చేసుకుంటాం, మా ఈ వరద వచ్చినప్పుడు మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి పాములు కప్పలు అన్నీ వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి కూడా మాకు రక్షణ పొందుద్దనే ఆలోచనతోని మేము 3 మార్లు గెలిచినామనే నమ్మకంతో ఇక్కడ ఈ వార్డు ప్రజలందరూ కూడా నన్నే కావాలని కోరుకొని ఇక్కడ రమ్మంటే నేను రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అక్క అమ్మలందరూ కూడా, అన్నలు కూడా, అయ్యలు కూడా అందరూ కూడా నన్ను భారీ మెజార్టీతోని గెలిపిస్తారని మరి ఒక మారు వాళ్ళకు ఉదయపూర్వకంగా నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మీరు నమ్మకంగా నన్ను గెలిపిస్తే ఇక్కడున్న సమస్యలు కూడా నేను అవసరమైతే రేవంత్ రెడ్డి దగ్గర కూడా తీసుకుపోయి నేను ఇక్కడున్న వరద కాలువ నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ, వీధి లైట్లను కానీ, నల్లాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లను కానీ, తర్వాత ప్లాట్లు ఉన్న వాళ్ళకు లోన్ల కోసం కానీ, ఇంతకుముందు మొన్న నేను వచ్చుడే 19 ఇండ్లు ఇచ్చేయడం జరిగింది. 15 మందికి ఇండ్ల లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. నేను ఫస్ట్ రాకముందే కూడా పెట్టించిన. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకెవరన్నా ఇల్లు రాని వాళ్ళ పేదలు ఉంటే కంపల్సరీ నా శాయశక్తులకు కృషి చేసి వాళ్ళకి ఇండ్లు ఇప్పించడం జరుగుతుంది. తర్వాత తన సొంత జాగాలుండి ఇండ్లున్న వాళ్లకు మరి 5 లక్షల రూపాయల లోన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వార్డు ప్రజలు గమనించాలి, ఇవాళ తెల్ల రేషన్ కార్డు లేని చాలామందికి కొడుకుల పెళ్లిళ్ళయి మళ్ళీ మనవల పెళ్లిళ్ళు అయ్యేంత వరకు కూడా రేషన్ కార్డు రాలే. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అది ముఖ్యంగా అమ్మలందరూ గమనించాలి. మరి 10 ఏళ్ళ మీ సాకారం కానిటువంటి కళను మరి రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా అడిగిన వెంటనే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం కూడా దొడ్డు బియ్యం తినట్లేదు, ప్రజలు అందరూ అమ్ముకుంటారన్న ఉద్దేశంతో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ తింటా ఉన్నారు. మరి ఇవాళ పేదోడు బలిసినోడు తేడా లేకుండా మేము బలిసిన వాళ్ళు ఎలా తింటారో సన్న బియ్యం పేదవాళ్ళు కూడా అలే తినాలని ఆలోచనతో రేవంత్ అన్న మీకు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు తల్లిగారింటికి పోదామంటే భర్తను 100 రూపాయలు అట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటే మరి భర్త పైసలు ఇవ్వకపోతే తల్లిగారింటికి ఫంక్షన్ కూడా పోకపోయేది. మరి అలాంటిది ఇప్పుడు ఆధార్ కార్డు సేవలో పెట్టుకుంటే ఎక్కడికైనా తెలంగాణ మొత్తం తిరిగేటువంటి వెలుసుబాటును మన రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. అది కూడా మీరు గమనించండి. మరి ఇవాళ 200 యూనిట్లు పేదోనికి 200 యూనిట్లు అయితే ఫ్రిడ్జి, ఫ్యాను, టీవీ అన్నీ నడుస్తాయన్న ఉద్దేశంతో 200 యూనిట్ల కరెంటును కూడా ఫ్రీగా ఉచితంగా 0 బిల్ వస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న సోదరిమణులందరూ కూడా మరి అందరు ఇంచుమించు అందరికీ వచ్చే ఉంటుంది. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే
మీ మీటర్ కనెక్షన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి తీసుకొని నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ ఆన్లైన్లో మీకు కూడా 0 బిల్ వచ్చేటట్టు 100% మీకు చేస్తానని హామీస్తూ, ముఖ్యంగా మరి వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక పెన్షన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. పెన్షన్లు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ అన్న ఒక 6 వాగ్దానాలు చేశాడు, ఇప్పటి వరకు 5 వాగ్దానాలు నెరవేర్చిండు. ఇంకొక వాగ్దానం ఉన్నది. మరి కొంతమంది రకరకాలుగా అంటా ఉన్నారు. అవన్నీ కూడా 100% తన ఇచ్చిన వాగ్దానాలు కూడా మళ్ళొక తను ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ 5 ఏళ్ళు కూడా రెన్యువల్ చేసుకోవడానికి మీ దగ్గరికి ఈ స్కీములన్నీ అమలు చేసిన తర్వాతనే వస్తానని చెప్పడం జరిగింది. అలానే ఈ 3 ఏళ్ల తర్వాత ఆ స్కీములన్నీ అమలైనప్పుడే మీరు ఓట్లు ఎత్తారు కాబట్టి బేఫికర్గా ఉండండి. మీకు 100% మీకు ఇచ్చిన హామీలను మేము 100% నెరవేర్చడానికి ఉన్నాం. మరి దాన్ని మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. మరి కేసీఆర్ లెక్క 113 అబద్ధాలు ఆడిండు. మరి శిశుపాలుడు 100 అబద్ధాలు ఆడితేనే తలకాయ వాళ్ళకి చచ్చిండు. మరి కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్లో మందాగే పండుకుంటాడు. మరి 100 అబద్ధాలు ఆడిన కారు కావాలన్నా కారు టైర్లు వలిగిపోయినాయి, బస్ట్ అయిపోయింది. ఆయన బిడ్డనే చెప్తుంది మా అయ్య దొంగ, మా బావ దొంగ, మా తమ్ముడు దొంగ, ఇక్కడ తిన్నారు అక్కడ తిన్నారని. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కారుకేసినా పువ్వుకేసినా అది నీళ్ళల్లో బూడిదలేసినట్టు అవుతుంది. ఎందుకంటే అధికారం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి అధికారం ఉన్న పార్టీకి మనం ఓటేస్తే మనం అందరం కూడా మరి వార్డు అభివృద్ధికి సహకరించిన వాళ్ళు అవుతారు. చైర్మన్ కాంగ్రెస్ ఉంటాడు, మన మున్సిపల్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ ఉంటాడు. కాబట్టి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి మీ వార్డును నేను డెవలప్ చేయడం కోసం అందరికంటే ముందుండి కొట్లాడి కలెక్టర్ దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర కానీ, ఎంపీ దగ్గర కానీ ఎక్కడ కూడా నేను పోయి కొట్లాడి రేవంత్ రెడ్డి దగ్గర కూడా కొట్లాడేంత నాకు దమ్ము ధైర్యం ఉన్నది, తెస్తానన్న భరోసా ఉన్నది. కాబట్టి మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నా. మీకు కాలికి ముళ్ళు గుచ్చుకోకుండా, మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి వారికి కూడా నేను అపన్నాస్తంగా మీకు ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, మా కళ్యాణి కూడా మీకు ఒక చెల్లెలాగా మీ అందరికి కూడా మేమిద్దరం కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. లాస్ట్కు మా కొరివి పెట్టే వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాం. లాస్ట్ దాకా ప్రజల వెంబడే ఉంటాం. ప్రజలకు సేవ చేద్దామని ఒక ఆలోచనతోని నేను చనిపోయిన రోజు 1000 మంది వచ్చి చూసుకోవాలని ఒక కోరికతోని నేను మీ ముందుకు వచ్చిన ఓటు అడుగుతా ఉన్నా. మీరందరూ ఒకరికొకరు చెప్పుకొని చాలామంది కుట్రలు చేస్తూ ఉన్నారు నన్ను ఓడియడం కోసం. మీరందరూ ఒకరికొకరు చెప్పండి, నన్ను ఆదరించండి, నన్ను గెలిపియండి. మీకున్న ఇబ్బందులను మొత్తం నేను తీర్చే బాధ్యత నాది. నాకు వేరే పనులు కూడా ఏ వ్యాపకాలు కూడా లేవు. మేమిద్దరం పొద్దున మీ ఇంట్లో ఎక్కడ పోతే అక్కడ భోజనం అడుక్కొని తింటాం, ఛాయ్ తాగుతాం. పేదోళ్ళు చచ్చిపోతే పాడ కూడా మోసేటువంటి గుణం ఉన్న వ్యక్తిని. నన్ను మీరు ఆలోచించండి, ఆదరించండి, ముందుకు నడిపించండి, నా మనోధైర్యం ఇవ్వండి. మీరే నాకు బలం, కొండంత బలం మీరే నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాను. మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన 9వ వార్డు నుంచి శ్రీమతి వంగాల కళ్యాణి గారు, నా శ్రీమతి అయినటువంటి వంగాల కళ్యాణి గారు బరిలో నిలవడం జరిగింది. మరి 9వ వార్డు ప్రజలంతా నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అందరూ కూడా నాకు పూర్తి సహకారాన్ని అందించి నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ 9వ వార్డులో నేను ఫస్ట్ చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇక్కడ పెంకుడిల్లు, రేకులిల్లు, తర్వాత అధ్వానమైన డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ. అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం వచ్చిన సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ వంగాల కళ్యాణి అక్క మల్లారెడ్డి గారు అనుభవం ఉన్న వ్యక్తులు. ముఖ్యంగా అధికార పార్టీ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నాం. మనం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల కళ్యాణి అక్క వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ ఓట్లేసి భారీ మెజార్టీలో కళ్యాణి అక్క ఓట్లేసి భారీ మెజార్టీతో అక్క వాళ్ళని గెలిపించి మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ అక్క వాళ్ళతో నెరవేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరూ కళ్యాణి అక్క ఓటేసి గెలిపిస్తారని, చేతి గుర్తు ఓటేసి